హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీ సాధ్యమై. ఇవాళ నేను మీకు ఒక హెల్దీ రెసిపీ చెప్తున్నాను. ఇది మీరు మార్నింగ్ టిఫిన్లో కన్నా తినొచ్చు, లేదంటే మధ్యాహ్నం లంచ్లో అన్నా తీసుకోవచ్చు, ఈవినింగ్ డిన్నర్ కన్నా తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి. అంటే ఇది ప్లెయిన్ సలాడ్ కాదు, ఇందులో కొన్ని పచ్చి వెజ్జెస్ ఇంకా కొన్నేమో బాయిల్ చేసిన వెజ్జెస్ వేస్తున్నాను. ఇందులో మనకి అన్ని విటమిన్స్ కూడా దొరుకుతాయండి. ఎందుకంటే మనం ఇందులో సోయా చంక్స్ వేస్తున్నాము, ఇంకా వెజ్జెస్ వేస్తున్నాము, ఇంకా నిమ్మకాయ, ఇంకా సరిపడా ఉప్పు, కారం, ఇంకా పెప్పర్ ఇవన్నీ వేయడం వల్ల మనకి అన్ని ప్రోటీన్స్ దొరుకుతాయండి. మనం ఆయిల్కి రీప్లేస్మెంట్గా 1/2 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నామండి. అది కూడా ఇంట్లో చేసిన నెయ్యండి. రెసిపీలోకి వెళ్దాం. ముందుగా కూరగాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టి, ఇప్పుడు మనకి మిల్ మేకర్ ఉంటుంది కదా, దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టి బాగా పిండేసి వాటిని ఒక చిన్న స్పూన్లో 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ వరకు కూడా నెయ్యి ఒక కడాయిలో వేసుకొని అందులో ఈ సోయా బీన్స్, ఇంకా క్యాప్సికమ్, ఇంకా స్వీట్ పొటాటోని ఉడకపెట్టేసానండి, అవి పక్కన పెట్టేశాను. టమాటాలు, క్యాప్సికమ్, ఇంకా ఈ మిల్ మేకర్ని నేను బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. అందులోనే కొంచెం ఉప్పు, కారం, మసాలా పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్, ఇంకా పెప్పర్ వేసేసుకొని తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులో పచ్చి క్యాబేజీ ముక్కలు, ఇంకా పచ్చి కీర, ఇందులో ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మీల్ మేకర్ ఇవన్నీ వేసుకొని ఉడకపెట్టిన స్వీట్ పొటాటో కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మీగడలేని పెరుగు తీసుకుని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం నేను స్పైసీగా ఉండడానికి షెజ్వాన్ సాస్ వేసాను. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే 1 స్పూన్ వరకు తేనె వేసుకున్నాను స్వీట్నెస్ కోసం అని చెప్పి. వీటన్నిటిని మిక్స్ చేసి ఇప్పుడు మనం ఆ వెజ్జెస్లో యాడ్ చేసుకోవడమేనండి. ఉప్పు కొంచెం తక్కువైనా ప్రాబ్లం లేదు, కానీ మనం ఇలా తింటేనే హెల్తీగా ఉంటాం. ఈ పెరుగు స్పైసెస్లో కలిపిన దాన్ని వెజ్జెస్లో బాగా కలిపేసుకొని సర్వ్ చేయడమేనండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్లో తీసుకోవచ్చు, ఈవినింగ్ డిన్నర్లో తీసుకోవచ్చు. లేదు అంటే మనం 1 కప్పు రైస్కి ఇది కూడా 1 కప్పు పక్కన బౌల్లో పెట్టుకొని మనం రైస్తో పాటు కూడా తీసుకోవచ్చండి, లేదంటే రోటీతో కూడా తీసుకోవచ్చు. చాలా హెల్దీ, వెయిట్ లాస్ అనేది త్వరగా లూజ్ అవుతారు. లేదు ప్లెయిన్గా ఇదే ఒక 2 కప్స్ తీసేసుకున్నా సరిపోతుందండి మనకి లంచ్ కింద, అంత బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మీషోలో ఒకటి ఆడవాళ్ళందరికీ యూజ్ఫుల్ అయ్యేదండి. ఇదేంటంటే జ్యువెలరీ టేప్ అండి. ఈ టేప్ వచ్చేసి మనం నార్మల్గా శారీ కట్టుకున్నప్పుడు పక్కకు వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా జరగకుండా మనం బ్లౌజ్ నుండి శారీ పైన అటాచ్ చేసుకోవచ్చు. అటు ఇటు కూడా డబల్ సైడ్ ఉండడం వల్ల, లేదు అంటే మనం జ్యువెలరీ కూడా పక్కకి వంగినప్పుడు కానీ, లేదంటే మనం పూజలు చేస్తున్నప్పుడు ఫంక్షన్స్లో పక్కకు వెళ్ళిపోతాయి కదా, అలా కాకుండా ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే వేసుకున్నామో అదే ప్లేస్లో ఉండడానికి బాగా యూజ్ఫుల్ అవుతాయండి. ఇది మనకి చాలా తక్కువకే వచ్చేస్తుందండి. ఇది జస్ట్ 90 రూపీస్కే వచ్చేస్తుందండి ఇది మీషోలో. మీకు లింకు నేను కింద ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి మీకు కావాలంటే. ఇవి చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, మనకు బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కదండి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము స్వీట్స్ కోసం వెళ్ళామండి. స్వీట్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఇందులో 2-3 రకాలు సెలెక్ట్ చేసుకుని తీసుకోవడానికి వెళ్ళాము. ఈరోజు లాగా వచ్చి ఇదేనండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మర్చిపోకుండా మీరు కూడా ఏ వీడియో చూసినా కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.